యుద్ధంలో వ్యూహం ముఖ్యం. ఒక 33 కిలోమీటర్ల వెడల్పు ఉంటది. ఇది హార్ముజ్ జలసంధి దగ్గర. అక్కడ ఖచ్చితంగా మనం గనక ఇరాన్ మీద యుద్ధం చేస్తే, ఇరాన్ ఆ ప్రదేశాన్ని బ్లాక్ చేస్తదని మనకు తెలుసు. తెలిసినప్పుడు ఏం చేయాలి? ముందు మన యుద్ధ నౌకలను అక్కడ పెట్టాలా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అక్కడ పెట్టాలా, ప్రపంచానికి రక్షణ కల్పిస్తూ అప్పుడు దాడికెళ్ళాలి. కానీ మనమేమో ముందు దాడికెళ్ళిపోయాం. ఆ దాడికెళ్ళేటప్పటికి ఆ ప్రాంతం మీదన పట్టు ఇరాన్‌దయిపోయింది. ఇప్పుడు అక్కడ వస్తున్నటువంటి వందలాది షిప్స్ ఇరాన్ దెబ్బకి భయపడుతున్నాయి. అమెరికాని చూసి ధైర్యం రావట్ల. ఇరాన్‌ని చూసి భయమేస్తోంది. వ్యూహాత్మక వైఫల్యం. ఇది అమెరికన్ నేవీ, అమెరికా అధ్యక్షుడికి ఇచ్చినటువంటి లెక్క. అందరూ కూర్చుని చర్చించుకుని చెయ్యాలి యుద్ధం అంటే. వెర్రితనంగా ఎవడికి పిచ్చెక్కితే వాడు ప్రయోగించకూడదు. అదే ఇక్కడ తేలినటువంటి నిజం.